డిఎల్ పాండు ముదిరాజ్ తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 42% కాసాని వీరేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో రావుల జగదీశ్వర్ ముదిరాజ్ గారి ద్వారా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 42 జీవోను ఖచ్చితంగా అమలు చేయవలసిందిగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసి డెడికేషన్ కమిషన్ ఇచ్చిన తీర్పు ప్రకారమే 42% ఇచ్చారు కాబట్టి 62% ఉన్న బీసీలకు లోకల్ బాడీస్లో 42% ఇవ్వడము ప్రభుత్వము ఆల్రెడీ ఆల్ పార్టీస్ మీటింగ్లో అసెంబ్లీలో బిల్ పాస్ చేసి గవర్నర్ గారికి పంపడము, గవర్నర్ గారు రాష్ట్రపతి గారికి పంపడము, అది పెండింగ్లో ఉండగా ఖచ్చితంగా డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ను బేస్ చేసుకొని 42% అమలు చేస్తుందని న్యాయస్థానం కూడా అంగీకరిస్తారని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో గత బీసీల కొరకు పోరాటంలో ముందుంటామని తెలియజేస్తూ పోరాటాలు చేస్తేనే ప్రభుత్వాలు కూడా మనల్ని గుర్తిస్తాయని తెలియజేస్తూ నాకు ఇంప్లీడ్ పిటిషన్ ఇచ్చి ఇంప్లీడ్లో వాదనలను విల్పించే అవకాశం ఇచ్చిన ముదిరాజ్ మహాసభకు ప్రత్యేక అభినందనలు తెలియజేయండి. 50% అమలు ఆర్టికల్ 9 ప్రకారము అది సాధ్యం కాదు. దాని ప్రకారమే వీళ్ళు పిటిషన్ వేశారు ఎవరు రెడ్డి జాగ్రత్త సంబంధించి. దాని గురించి ఏం చెప్తారు? అంటే అడ్డుకోవాలనే కావాలనా? దానిపై డెడికేషన్ కమిషన్ ఎప్పుడైతే 2024లో రాష్ట్ర ప్రభుత్వము ఒక కమిషన్ను నియమించిన తర్వాతనే 42% ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా 42% అమలు కావడానికి ప్రభుత్వానికి మేము అనుసంధానమై ఖచ్చితంగా ఇది ఇంప్లీట్ చేస్తూ 42%ను లోకల్ బాడీస్లో ఇంప్లిమెంట్ చేయవలసిందిగా ప్రభుత్వంతో పాటు కలిసి న్యాయస్థానంలో ఎదుర్కొంటామని తెలియజేయనైనది.